హలో ఫ్రెండ్స్, గ్యాస్ వచ్చేస్తుంది, వెయిట్ చేయండి. ఇక్కడ చూసారా, అందరూ రాళ్ళని నిలబెట్టారు. ఎందుకని నాకు కూడా తెలీదు, మీకు తెలుసుంటే కమెంట్లో పెట్టండి. గ్యాస్ వచ్చేస్తుంది అయ్యా. మా వాళ్ళు అక్కడ తీసుకుంటున్నారు అన్నమాట. మరి ఎంత చక్కగా ఇక్కడ వ్యాపారం పెట్టుకున్నారు చూడండి. వర్షం ముట్టేట్టుగా ఉంది. సారీ ఇన్సేపు వినపడకపోయినందుకు. చూసారు కదా, ఆన్ చేసామన్నాడు ఇలా. వావ్ వావ్ వావ్, వాటర్ ఫాల్స్ దొక్కుతున్నాయి అంటే. మరి బాబు, దీన్ని ఆకాశగంగా అంటారా బాబు? ముచ్చుకోదే. మా పెద్ద కొత్త వచ్చింది. ఫోన్ తీసుకుందరా. కోతి పిల్ల, కోతి పిల్ల, కోతికే ముద్దు. మచ్చా కింద పోతావా మచ్చా? ఆ గుంపులో పోవడమా? దో ఇక్కడ శ్రీరాములు వారు అయితే ఉన్నారు. సారీ, వెంకటేశ్వర స్వామి. ఏంద్రా, నేను యూట్యూబ్లో గంగా దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. వీడియో హిందీ వాళ్ళతో పడలేకపోతాం. వావ్, రండి ఆడే లోపల కిందకన్నా దిగదమ్మా. వాళ్ళు భయపడుతున్నారు, మనం అయితే దిగేద్దాం. కనీసం నెత్తి మీద అన్నా చల్లుకున్నాం నీళ్ళు, మోక్షం అన్నా వస్తుంది. నీ పాపాలు కడిగేద్దాం పదరా. అంతా హిందీ వాళ్ళే పదా, భయపడరా భయా. తోడా సైడ్ దారా, వాళ్ళు ఉంటే ఉంటారు, నువ్వు రారా ఫస్ట్. చల్లగొనమా. చేస్తాను నిన్ను దీనిలే. ఫ్రెండ్స్, మనం అయితే జపాలీలో అయితే ఉన్నాం. జపాలి అంటే ఏడో జపాన్లో అనుకోకండి, మన తిరుమలలో ఉన్న పైన జపాలి. ఇది నేను ఫస్ట్ టైం
చాలామంది వీడియోస్ చేస్తుంటారు, వీడియోస్ కూడా మీరు చూస్తుంటారు. బట్ నేను ఫస్ట్ టైం పైకి వచ్చా, ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. నా బండిలోనే వచ్చాం నేను నా ఫ్రెండ్స్ అయితే. కాబట్టి ప్లీజ్ ఇది ఫ్రెండ్స్, మనం జపాలిలో ఉన్న వెనకాల ఉంది కదా, పైకి వెళ్దాం. మనం జపాలిలో ఉన్న పైకి గుడికాడికి అయితే వచ్చేసాం అనమాట. మొత్తం చూసారుగా వ్యూ చాలా బాగుంది. మొత్తం వాటర్ కూడా ఉంది. కోనేరు మన కపిలతీర్థంలో ఉంది కదా, కపిలతీర్థంలో ఉన్నట్టే ఉంది. ఇదో చూడండి నా బ్యాక్ సైడ్. వావ్, పిల్లకాయలు వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. కొద్ది ఫోన్ ఎత్తుకెళ్ళదు లేరా, మంచి కొద్ది కదా చూడండి, పైన పిల్లకోతి అడుగుంటుంది. స్వామి ఇంకా మంచిగా ఉన్నాయి కోతులు. హాయ్ టాటా చెప్పు. పట్టుకోవాలి లేకుంటే ఫోన్ గట్టిగా వెళ్ళిపోతాయి. ఏ కనపడినా కదా ఉన్నాయా, వద్దులే లాగేస్తావు. ఫ్రెండ్స్, మీకు కనబడుతున్న ఈ చెట్టుకి కాయిన్ పెడితే ఏం జరుగుతుంది అనేది నాకైతే తెలియదు. మీకన్నా తెలుసుంటే తిరుపతిలో చాలా మంది వెళ్ళారు కాబట్టి మీరైతే ఖచ్చితంగా చెప్పండి, ఈ పెద్ద చెట్టు కాడ కాయిన్ పెడితే ఏం జరుగుతుంది. నేను కూడా పెడదాం అనుకున్నా, కాకపోతే అంగిడోడు చల్లరైన అన్నాడు, రూపాయికి 10 రూపాయలు అడుగుతున్నాడు. కాబట్టి చూడండి, పూర్తి జపాలి గుడి అయితే ఇదనమాట. ఇలాగైతే ఉంది, చూస్తున్నారు కదా. చెట్లు, కోనేరు, కనీసం ఒక 500 మీటర్స్ అయితే నడుచుకొని రావాల్సి ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ అయ్యుండొచ్చు. ఇక్కడైతే ఫుల్గా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మేబీ మనం కూడా. కాబట్టి ఆ చెట్టు గురించి నాకు ఏదో కొడుతుంది. ఈ 4 మండపాలు ఎందుకు వేశారు మనకి ఏమీ తెలీదు, మనం నేర్చుకోవాలి ఇంక నుంచి. ఇదండి గుడి టైమింగ్స్ అయితే ఇవంట క్లోజ్ చేశారు కాబట్టి ఇబ్బందిగా ఉంది. యా, వాటర్ ఫాల్స్ లాగా ఉన్నాయి, అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చూపిస్తా కదా ఫ్రెండ్స్. ఎంతో మిస్టేక్ అయింది, చూద్దామని ఆశగా వస్తే ఇక్కడైతే ఓపెన్ లేదంట. ఇవి టైమింగ్స్తో ఉన్నాయన్నమాట. మనం టైమింగ్తో సంబంధం లేకుండా వచ్చాం కాబట్టి దేవుని అయితే దర్శించుకోలేకపోతున్నాం. మేబీ నేను అయితే డిసప్పాయింట్ అవడం లేదు, మా తిరుపతి కాబట్టి మళ్ళా పైకి వచ్చి మళ్ళీ దర్శించుకుంటా. కాబట్టి ఐ డోంట్ డిసప్పాయింట్, ఎందుకంటే ఇంత దాకా రావడమే మన అదృష్టం. కాబట్టి ఐఎమ్ లక్కీ పర్సన్. మనం ఆ చెట్టు గురించి ఆలోచిద్దాం. ఆ రూపాయి కాయిన్ పెట్టగలమా? రూపాయి కాదు, 10 రూపాయల కాయిన్ కూడా పెట్టచ్చు. కానీ నా దగ్గర ఏది లేదు. అంగిడోని 1 రూపాయి ఇవ్వండి, చిల్లర కావాలి 10 రూపాయల కంటే 10 రూపాయలు తీసుకొని రూపాయి ఇస్తాడంట. దొంగనాయాలు వాడు. ఇక్కడే ఉంటున్న ఆంటీని అయితే తెలుసుకుందాం అడిగి. ఆంటీ, త్రేతాయుగంలో జాబాలి అనే మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటా ఉన్నారు. ఆ టైంలో రాముల వారు సీతాదేవి వనవాసం చేస్తారు కదా, ఒక నైట్ నిద్ర చేశారు ఈ ఆశ్రమంలో. ఈ పుష్కరిణిలో రామలక్ష్మణులు స్నానం చేశారు, రామగుండం అంటారు. గుడి వెనక సైడ్ వచ్చి అమ్మవారు స్నానం చేసిన కోనేరు ఉంది, అది సీతాగుండం అంటారు. గుడి బ్యాక్ సైడ్, గుడి బ్యాక్ సైడ్ ఉందా? పోలేదు, పోదాము. అది నేచురల్ గా ఉంటుంది, అది సీతాగుండం అంటారు. రాముల వారు వెళ్ళిపోయినాక ఆ ఋషికి వరం ఇస్తాడు, నీకు ఆంజనేయ స్వామి ప్రసన్నం అవుతాడని. ఆ ఋషి చాలా ఏళ్ళు తపస్సు చేయగా అట్లా ప్రత్యక్షమయ్యి ఆంజనేయ స్వామి ఏం కావాలి కోరుకో అంటే, నాకంటే ఏమొద్దు, ఇక్కడ వచ్చే భక్తులు ఏదైతే అనుకుంటారో వాళ్ళ కోరిక నెరవేర్చని ఆ ఋషి వరం తీసుకుంటారు. ఆ ఋషి పేరు వచ్చి జాబాలి, క్షేత్రం పేరు వచ్చి జపాలి. మామూలుగా జాబాలి ఆనందాశ్రమం అంటారు, స్వయంభు. ఓకే, అందుకని జపాలి అనే పేరు వచ్చింది. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు అండి ఇక్కడ? నేను 35 ఇయర్స్. 35 ఇయర్స్ గానా? అయ్యో, 35 ఇయర్స్ గా ఉన్నారంట. నేను పుట్టిండు నేను చిన్నప్పటి నుంచి కింద ఉన్నా. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చా కాబట్టి ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళేసి ఆ అమ్మవారి తీర్థం ఏదో పోయి చూసేసి వద్దాం. ఏ పద ఏం కాదు. హలో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఆకాశ గంగాకి అయితే వచ్చామన్నమాట. కాబట్టి సెకండ్ వీడియో. అందరూ ఎక్కువ హిందీ వల్ల ఉన్నారు, బొరుగులు ఎక్కువ తినేనా. సేమ్ యాజ్ గా నిచ్చుకెళ్ళేది ఉంది. యా, వెనకాల చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈరోజు చూసారు కదా, మనం పైన అయితే చూసామన్నమాట. ఇది ఏం కుడతావు నాకు కూడా తెలియదు, దీని బ్రాండ్ ఏందో మనకు కూడా తెలియదు. మా ఫ్రెండ్ లాగే ఉంది అది కొంచెము. చూసారా, అందరి దగ్గర తీసుకొని వెళ్ళిపోయింది పైకి జమ్మన్. ఈ ఆకాశ గంగలో ప్రత్యేకమైనది ఒకటి ఉందన్నమాట. ఎవరైతే ఈ తీర్థంలో మునుగుతారో వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి గ్రంథాల్లో చెప్పారు. మేబీ నేను కూడా అక్కడే చదివా. అంతే కదా అంకుల్, మీకు ఎలా ఉంది అంకుల్ ఎక్స్పీరియన్స్? బాగుందా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆంధ్ర నుంచి, అక్కడి నుంచి
భీమవరం నుంచి ఇక్కడికి వచ్చారనమాట. చూసారు కదా భీమవరం ఇక్కడే కాదు విదేశాల నుంచి కూడా వస్తారు ఇక్కడికి. ఎలా ఉంది నీళ్ళు ఏమైనా తాగారా మీరు? నీళ్ళు తాగాము. ఎలా ఉంది మీకు టేస్ట్? బాగుందండి వాటర్. నేను కూడా తాగా, కొంచెం తీయగా ఉన్నాయి. మంజీరా వాటర్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పైన కొండల నుంచి వస్తుంది కదా, అది ఎంత శుద్ధమై వస్తుంది అనమాట, దానివల్ల బాగుంటాయి. మీరు కూడా విజిట్ చేయండి, ఫాలో కొట్టుకోండి ఫ్రెండ్స్. కిందకి వెళ్ళాం మనం అసలు. హలో ఫ్రెండ్స్, తిరుమలకి వెళ్ళాం. తిరుమల నుంచి కిందకి అయితే దిగుతున్నాం. కాకపోతే బై మిస్టేక్ లాస్ట్ ల్యాప్లో అయితే తీస్తున్నాం వీడియో, కానీ ఎంజాయ్ చేయండి. కొంచెం ఇలా ఉండి ఏమనుకోకండి, సైడే వస్తున్నాయి, కానీ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. హలో ఫ్రెండ్స్, తిరుపతి రైల్వే స్టేషన్కి స్వాగతం. సారీ, రేడియో స్టేషన్కి. పిచ్చోళ్ళకని మాట్లాడతాను అనుకోండి, ఏం కాదులే. చూసారు కదా నా ముందర కార్లు అయితే పోతున్నాయి. ఇక్కడ తిరుమలకి కార్లు రావడం చాలా యాదృచ్ఛికం అనమాట. వ్యూ మాత్రం అదిరిపోయింది తిరుమలలో, నిజంగా చాలా అయితే బాగుంది. వావ్ వావ్ వావ్, మీరు కూడా రావాలనుకుంటారండి. సచ్ ఎ గుడ్ టీమ్. ఓకే, అలా వెళ్తా ఆడ పల్ల పల్ల. నా ముందర మా ఫ్రెండ్ పోతున్నాడు సాయి అని చెప్పేసి, దాన్ని ఆ బండిలో అయితే పోతున్నాడు అనమాట. ఓ వావ్ వావ్, సచ్ ఏ మూమెంట్. ఓకే, వాళ్ళు సార్ ఉన్నారు బా, హెల్మెట్ వేసుకోవాలి, అప్పుడు చెక్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? తిన్నారా? కాబట్టి హెల్మెట్ వేసుకోవాలన్నమాట. మనం దిగేస్తున్నాము. సచ్ గుడ్ ఎక్స్పీరియన్స్ బా. తిరుమలలో కొంచెం రోడ్లు బాగాలేదు, కొంచెం రోడ్లు చూసుకున్నారంటే సరిపోద్ది. మేబీ ఇంకా అంతా బాగుందన్నమాట. చాలా బాగుంది, ఫుల్ ఎక్స్పీరియన్స్. బాగా కూల్గా ఉంది క్లైమేట్. దిగేస్తున్నాం కిందకి. ఒక ల్యాప్ ఉంది. యా, అంతే ఇంకా దిగడమే. మేబీ చాలా బాగుందన్నమాట. ముగ్గురు అయితే వెళ్ళాం మేము. ఒక దెయ్యము, ఒక పిల్లోడు, ఒకటి నేను అనమాట. ఒక దెయ్యం వచ్చింది, దెయ్యం నాతోనే ఉంది. దెయ్యం కాదు, యక్షిని అంటారు కదా, యక్షిని అయితే ఉందన్నమాట. పిశాచి అంట. మా వాడు చూడండి పండ్ల పోతున్నాడు, చూపిస్తా చూడండి. పళ్ళ పండ్లు. నిజంగా బలం ఉంది, పండ్ల పోతాం కదా. కాకపోతే కొంచెం సైడ్గా ఉంటాను అనుకుంటే మీకోసం
వాల్ చేసా, ఇవి కనబడకపోవచ్చు వాల్ ఇస్తే, కాబట్టి కొంచెం నిలబెడదాము. యా ఇప్పుడైతే బాగా కనబడుతుంది ఆలోచన కాబట్టి గుడ్ ఎక్స్పీరియన్స్. బాగా కనబడుతుంది కదా రోడ్డు మీద, కొంచెం కనబడుతుంది, కొంచెం వాలుతాం. యా ఇప్పుడైతే కొంచెం పర్లే. నా బండి చూసారు ఎంత వాల్చాను నేను. అలా ఉందా పనిలో పోతా. మీకోసం పాట పాడుకుంటారా? ఈ వేళలో ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే గట్టిగా కట్టుకుందిలా ఇదే నిన్ను చూడదే వేళలోన హాయి, ఈ హాయిలోన హాయి, ఈ మాయలను తాకుతుంది అబ్బాయి. అదే అబ్బాయి కదా, అమ్మాయిలే మనకంత పాటలు రావు. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాం మచ్చా. అమ్మో నా ముందర చాలా బస్సుగా ఉన్నాయి. ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళేదాకా వీడియో తీస్తాను. ఇదండి ఈ డౌట్ కార్ నెంబర్, దాన్ని నోట్ చేసుకొని కేసు వేసేయండి వాడి మీద. దాని ముందర మీకు కనబడుతున్న కార్ నెంబర్లు అందరికీ కేసులు వేయండి. మేబీ బండ్లో ఆపకపోవచ్చు అనుకుంటున్నాను. సచ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే వచ్చాక అంతే. మీ అన్నదాంట్లో ఎక్కిండేదే. అంటే వాడి మీద కేసు అయ్యండి, స్పీడ్ ఎక్కువ పోతున్నాడు. నంబర్ ప్లేట్ కూడా లేదు, టీఆర్ నెంబర్ ఉంది, టీఆర్ నెంబర్ మీద వేసేయండి కేసు. మా ఇంటికి అయితే వెళ్తున్నాము అనిపించి, బాగా అదిరిపోతుంది స్క్రీను. ఏమనుకోకుండా వాయిస్ మాత్రం క్లారిటీగానే వస్తుందిలే. వినపడుతుందో లేదో కూడా డౌట్గా ఉంది. సచ్ మైక్ ఇప్పుడు వినపడుతుందిలే మైక్. శ్యామ్ నేను మాట్లాడేది మీకు చాలా బాగా వినపడుతుంది. హలో ఎవ్రీబడి, దాన్ని మా ఫ్రెండ్ సాయి అనమాట, వీడే అవంతా వినపడవలే దీనిలో. కూర్చొని నడుము పట్టేసింది బాబు. యా కపుల్ తన దగ్గరలో ఉంది. పాప మీ బ్రో ఎవరో కష్టపడి సైకిల్ దొక్కుతున్నాడు. బ్రోకి హ్యాట్స్ ఆఫ్.
ఓ తట్టో పాము ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉన్నదా ఏట్రా బాబు ఇదా ఈ రైడ్లో మీరు నా మాటలు మాత్రం వినగలుగుతారు, ఇంకేం వినలేరు. పాపం సచ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అమ్మో ఇంత ట్రాఫిక్ ఉంది అంటరా బాబు. గంట పడింది మనకి దిగడానికి. వన్కి కాదు 12కి 12:10కి బయలుదేరింది. తల తల ఇది తాగనుండా మా వాడ దున్నుతున్నాడు. త్రికన్నా నా దూత, త్రికన్నా నా దూత, త్రికన్నా నా దూత. త్రికన్నా నా దూత. మైక్ చూడమా చేరబెట్టినాను రే. వీడియో తీస్తా ఉన్నా, ఇప్పటికే 12 నిమిషాలు వీడియో తీసా. ఇట్టే అప్లోడ్ చేస్తా, ప్రతి ఒక్కరి మీద కేసే వేస్తాను. వీడియోలో ఎవరెవరు ఫోన్ నెంబర్ బండి నెంబర్లు కనబడతాయి. వాడితే లేకపోతే కొన్ని కారు వాళ్ళందరూ ఉన్నాయి కదా. ఒక్క అమ్మాయి ఐడియానే ఇచ్చినావు నువ్వు, ఏం చేద్దాం. వాళ్ళంతా డుబ్బాలు, లవ్ చేసేవాళ్ళు కావాలి.